హలో చిరంజీవి గారు. హలో నాగరాజ్ గారు. సార్, చాలామంది అండి అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇవాళకి ఇంట్లోనే కూర్చొని వాళ్ళ దగ్గర హ్యూజ్ టాలెంట్ ఉంటుంది, లేదంటే అంటే మనీ ఎర్నింగ్ ఐడియాస్ ఉన్నా కూడా ఎక్కడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటి ప్రాసెస్లో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కోర్స్ నేర్చుకుంటే దీని త్రూ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు, అంటే 1 అవర్లో 2 అవర్స్లో అని చెప్పేసి ఒక్కొక్క ఆప్షన్గా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే మేధా ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పటికీ అంటే 30 years నుంచి చేస్తున్నటువంటి ఈ జర్నీలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బయటకు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా బయట అంటే అబ్రాడ్ వెళ్ళి కూడా సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్లాట్ఫామ్ త్రూ అండ్ మేధా ఇన్స్టిట్యూట్ త్రూ ఏ విధంగా ఇంట్లోనే కూర్చొని స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా అండ్ మనీ ఆన్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు? వాళ్ళ కోసం స్పెషల్గా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? తప్పకుండా అండి. నేను ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నానంటే వేరియస్ డైమెన్షన్స్లో చూస్తానండి. మీరు హౌస్ వైఫ్స్ గురించి ఉన్నారు. నిజంగా ఈ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది గ్రాడ్యుయేట్స్ అండి. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసి పిల్లల చదువుల కోసం తల్లుళ్ళు త్యాగాలు చేసి ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. టాలెంట్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, సంపాదించాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు వరల్డ్ మొత్తం గ్లోబలైజ్డ్ వరల్డ్లో చిన్న కుగ్రామంగా మారిపోయింది బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే జనరల్గా మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది వాళ్ళ టాలెంట్ స్కిల్స్తో యూట్యూబ్లో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పడాలు చేసి, ఇంకోటి చేసి, స్వీట్స్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ చేస్తూ లక్షల కోట్లలో సంపాదిస్తున్న వాళ్ళ సక్సెస్ స్టోరీస్ పేపర్లో చూస్తున్నాం. అంతకంటే లైక్ అద్భుతం ఇంకేం ఉండదండి. అది రీజనల్ లాంగ్వేజ్ వరకే పరిమితం అయిందండి. అలాంటి వాళ్ళ కోసం ఈ ఇంగ్లీష్ కూడా నేను నా ఎక్స్పీరియన్స్లో అండి కొన్ని వందల కాల్స్, సార్ మేము రాలేము, మాకు ఆన్లైన్లో మీరేమైనా చెప్పగలరా అన్నప్పుడు నేను హార్డ్లీ నాకు ఒక బంచ్ ఆఫ్ ట్రైనర్స్, ఒక 7-8 మంది ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, దే ఆర్ వెరీ ప్రొఫెషనల్స్. అంటే ఆల్మోస్ట్ నేను ఎలాగైతే చేస్తానో అలాగే చేస్తారు. వీళ్ళని రికమెండ్ చేస్తున్నాను. పరిస్థితి ఏంటంటే వీళ్ళకి కూడా టైం సరిపోవట్లేదు. హౌస్ వైఫ్స్ కనుక ఇంగ్లీష్ చక్కగా నేర్చుకుంటే, ఇంగ్లీష్ తెలిస్తే మాట్లాడడం వస్తే సరిపోదండి. ఆ ట్రైనింగ్ ఇచ్చే ప్యాటర్న్, దానికి ఒక సిస్టమ్, ఇది కనుక నేర్చుకోగలిగితే వీళ్ళు ఇంట్లో ఉండే అసలు వీళ్ళకు మొత్తం చాలా మాకు వచ్చిన ప్రతి కాల్ని మేమే డైరెక్ట్ చేస్తూ ఉంటాం. సో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ కావాలి కదా, పర్సనల్ ట్రైనర్ ఫలానా పర్సన్ ఉన్నారు, మేము కాంటాక్ట్ చేస్తాం, మా తరఫున వీళ్ళు ట్రైనర్స్గా పనిచేయచ్చండి. అండ్ రోజుకి కనీసం నాట్ లెస్ దెన్ 3000. ఇంట్లో 2-3 గంటలు పనిచేస్తే ఒక క్లాస్కి మినిమం 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం మేము. 1 అవర్ క్లాస్, ఆన్లైన్ క్లాస్కి మినిమం 1000 రూపాయలు తీసుకుంటాం. అవతల క్యాండిడేట్ని బట్టి, వాళ్ళ ప్రొఫెషియన్సీ, వాళ్ళ లెవెల్ని బట్టి కొందరికైతే 5000 కూడా ఛార్జ్ చేస్తున్నాం. వీళ్ళు కనుక ఆ ట్రైనింగ్ ప్యాటర్న్ బాగా నేర్చుకొని అడాప్ట్ చేసుకోగలిగితే, వీళ్ళు ప్రొఫెషనల్ అయితే మేము క్వాలిఫై చేసామనుకోండి. ఎందుకంటే ఫైనల్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అవర్ బ్రాండ్ అండి. మేము ఎవరినైనా ఒక పర్సన్ని ఇచ్చామంటే ఆల్మోస్ట్ అక్కడ ఎవరో అనేది కాదు, మేధా మ్యాటర్స్. కాబట్టి ఆ మేధా బ్రాండ్కి తగినట్టుగా వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి మేము క్లాసెస్ ఇస్తూ ఉంటామండి. ఇంట్లో కూర్చొని రోజు 2-3 వేలు ఈజీగా సంపాదించుకోవచ్చండి. కాకపోతే వీళ్ళు దానికి తగినట్టుగా ఆ ట్రైనింగ్ తీసుకొని ప్యాటర్న్ అడాప్ట్ చేసుకోగలగాలి. సో అందుకే ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ కనుక వీళ్ళు తీసుకుంటే, వీళ్ళు కనుక ఆ ట్రైనింగ్ స్కిల్స్ పెంచుకుంటే, మేము ఇచ్చే రెఫరెన్స్ల మీద వర్క్ చేయొచ్చు, మా బ్రాండ్ తరఫున పని చేయొచ్చు. ఇంట్లో కూర్చుంటే ఆన్లైన్లో ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వాళ్ళండి ఎంతమంది తెలుసా, మాకైతే నాకు కనీసం రోజు ఒక 7-8 మెయిల్స్ వస్తాయి. సార్ ఎవరైనా పర్సనల్ ట్రైనర్ని పెట్టగలరా? చాలామంది నన్ను అడుగుతారు, సార్ నేను చేయలేనండి, ఇప్పుడు అంత టైం నేను కేటాయించలేదు. ఈ పర్సనల్ ట్రైనర్స్కు అలా వచ్చే రెఫరెన్స్లన్నీ కూడా మేము మా దగ్గర ట్రైనర్స్కి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు అలా చాలామంది చేస్తున్నారండి మా వాళ్ళు. సో అదే క్రమంలో కొత్తగా ఇంకా చాలా నీడ్ ఉంది కాబట్టి హౌస్ వైఫ్స్కి మంచి అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైంలో డైలీ 2-3 అవర్స్ చేసినా రోజు 2-3 వేలు మినిమం సంపాదించుకోవచ్చు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఆ రేంజ్లో ఇంగ్లీష్ మాట్లాడడం అందరికీ వచ్చండి, కానీ ఆ టీచింగ్ ప్యాటర్న్ అది మేము ట్రైనింగ్ ఇస్తామండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ 1 month మీరు ట్రైనింగ్ ఇచ్చారు అంటే అవతల పర్సన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎలా సార్ కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది? ఈ డ్యూరేషన్స్ అనేవి డిఫర్స్ అండి. ఈ పర్సనల్ కోచింగ్ అని ఆన్లైన్లో ఇస్తున్నవన్నీ కూడా ఎదుటి వల్ల లైక్ వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, లెవెల్ ఏంటి, వాళ్ళు ఎంత టైం కేటాయిస్తారు అనే దాన్ని బట్టి మనం పర్సన్ టు పర్సన్ అది మారిపోతా ఉంది. ఇప్పుడు మేము కొంతమంది చాలామంది వేఐపీస్కి చేస్తున్నాం, మీకు తెలుసు 20-25 మంది ఉన్నారు నా దగ్గర. వీళ్ళందరికీ ఒక క్లాస్కి వాళ్ళకి 10,000 కూడా ఛార్జ్ చేస్తాను.
ఒక క్లాస్కి 5,000 ఛార్జ్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, హిజ్ రిక్వైర్మెంట్. అంటే ఆ పర్సన్ కోసం ట్రైనర్గా నేను ఎంత టైం కేటాయించాలనే దాన్ని బట్టి మేము ఫీజు డిసైడ్ చేస్తాం తప్పితే ఇది ఇంత అని ఉండదు. మేము ఎంత టైం పెట్టాల్సి వస్తుంది ఆ పర్సన్ మీద, ఆయన కోసం ప్రత్యేకంగా కోర్స్ని కస్టమైజ్ చేసేప్పుడు ఎంత వర్క్ చేయాల్సి వస్తుంది అనే దాన్ని బట్టి. ఒకవేళ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు మీ దగ్గర కోర్స్ నేర్చుకొని సో వాళ్ళు బయట ఏదైనా ఎర్న్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మీ తరపు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా, ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. మా దగ్గర ఇప్పుడు మేము ట్రైనర్స్ వర్క్షాప్ పెడుతున్నాం కదా, ఈ వర్క్షాప్ 2 days కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి 10 days దాకా మేము ఆన్లైన్లో మొత్తం సపోర్ట్ చేస్తాం. అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాత వీళ్ళ చేత ఫస్ట్ వీళ్ళ లెవెల్ని బట్టి కొన్ని బేసిక్ క్లాసెస్ ఇస్తూ ఉంటాం. అలా వీళ్ళకి ప్రొఫెషనలిజం పెరుగుతూ ఉంటే అప్పుడు విఐపి క్లయింట్లని అండ్ హై ఎండ్ ఎవరైతే ఉంటారో ఎక్కువ పే చేసే వాళ్ళని కూడా మేము డైరెక్ట్ చేస్తూ ఉంటాం. వీళ్ళకు ఎవరికి ఎలా చెప్పాలి అనేది మేము కంటిన్యూస్గా మా దగ్గర నుండి సపోర్ట్ ఉంటుందండి. వీళ్ళకు ఒక స్టూడెంట్ని అప్పచెప్పినప్పుడే ఆ స్టూడెంట్కి ఎలా చెప్పాలనే ప్యాటర్న్ కూడా నేనే పర్సనల్గా డిజైన్ చేసి ఇస్తాను. వీళ్ళు చేయాల్సిందల్లా ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జాక్ట్గా. సో ఆ సపోర్ట్ ఎప్పుడు మా దగ్గర నుండి ఉంటుందండి. హౌస్ వైఫ్స్కి ఇది మంచి అవకాశం. ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు మాకు ఒక కాలేజ్ ఉందండి. ఇక్కడ ఆ కాలేజ్లో మాకు 8 మంది ట్రైనర్స్ కావాలి. 1 week ఆ 8 మంది ట్రైనర్స్కి రోజుకి మేము 7,000 పే చేస్తున్నాం ఒక్కొక్కరికి. జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 4 hours చెప్తే రోజుకి 7,000 అంటే 15 రోజులు. ఇప్పుడు 8 మందిని పంపిస్తున్నాం ఈ వీక్లో. అట్లా అన్నమాట. వీళ్ళు ఎంత పర్ఫామ్ చేస్తే వాళ్ళకి తగిన ప్రోగ్రామ్ మేము ఇస్తూ ఉంటాం. సో అందుకే నన్ను గెట్ ట్రైన్డ్, గెట్ ప్లేస్డ్. మా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత మీ క్యాలిబర్ని బట్టి మీకు ప్రొఫెషనల్గా మేము గైడ్ చేస్తూ ఉంటాం. సో యూ విల్ బి గెటింగ్. ఇది కాకుండా కూడా అండి వాళ్ళంతట వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలో, గ్రామంలో కావచ్చు, వాళ్ళ మండలంలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో మెయిన్గా స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు డైరెక్ట్ కూడా చెప్పొచ్చు కదా, ఆన్లైన్లో చెప్పొచ్చు, ట్యూషన్ లాగా కూడా చెప్పొచ్చు కదా. అంటే ఏం చెప్పినా ప్రొఫెషనల్గా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నీకంటూ ఒక బ్రాండ్ వస్తుంది. ఆ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఇప్పుడు వెన్ ఐఎమ్ రిచ్ ఐ కెన్ గివ్ ద బెస్ట్, వెన్ ఐఎమ్ పూర్ ఇన్ సబ్జెక్ట్ ఐ కాంట్ గివ్ ఇట్ అండ్ ఐ కాంట్ స్టాండ్ ఫర్ ఎ లాంగ్ ఆల్సో. 30 సంవత్సరాలుగా మార్కెట్ లీడర్గా మేము ఎందుకు ఉండగలిగాం? 30 సంవత్సరాలుగా ఈ రోజు వరకు ఎన్నో వందల కోచింగ్ సెట్లు వచ్చాయిపోయాయి. బట్ మేధా హ్యాస్ ఆల్వేస్ బీన్ ద మార్కెట్ లీడర్. రీజన్ ఒకటేనండి, ఏం చేసినా క్వాలిటీగా చేయాలి. అదర్వైజ్ కీప్ క్వైట్. గివ్ యూ 100% బెస్ట్, ఇఫ్ నాట్ కీప్ క్వైట్. సో దాట్ వీ బిలీవ్ ఇట్. మా ట్రైనర్స్ కూడా అలాగే తయారు చేయడానికి మేము చూస్తాం. మెటీరియల్స్ అంతా మీ తరపున ఎవ్రీథింగ్, వాళ్ళకి ప్యాటర్న్ డిసైడ్ చేయడం ఏంటి అన్నీ కూడా మేము చూసుకుంటాం. అవునండి, బుక్స్ ఉంటాయి, యాప్ ఉంటుంది, ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ ట్రైనర్స్ వర్క్షాప్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి రెవల్యూషన్. ఐ కెన్ సే దాదాపు కొన్ని వందల మంది ట్రైనర్స్ కాబోతున్నారు. వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ మీద, మేధా అనే ఒక ప్లాట్ఫామ్ మీద వీళ్ళు చాలా చోట్ల పనిచేయబోతున్నారు. 27th, 28th అయితే. బట్ చాలా మందికి ఈ మధ్య ఏమైందంటే ట్రైనర్ అని 2 రోజులు వర్క్షాప్ అయితే సర్టిఫికేట్ ఇస్తే చేశాను అనుకుంటారు, కానీ మేధాలో అలా ఉండదండి. ట్రైనింగ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బి టెస్టెడ్ అండ్ యూ హ్యావ్ టు బి ట్రస్టెడ్. ఆ తర్వాతే నీకు మేధా బ్రాండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ 2 రోజులు వర్క్షాప్ అటెండ్ అవ్వగానే ట్రైనర్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఉండదు. ఫీజు కట్టినా కూడా అది నేను క్లియర్గా చెప్పేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ దెన్ ఓన్లీ ఐ విల్ గివ్ ఇట్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటారు. అండ్ కొంతమంది అయితే ట్రైనర్ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటారు. అండ్ దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ ఎక్కువగా కావాలనుకుంటారు. అండ్ బుక్స్ కావాలనుకుంటారు. సో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? అండ్ కొంతమంది ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా నేర్చుకుందాం అనుకుంటారు. సో ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి డేట్ ఎప్పుడు ఏంటి అనేది ఒకసారి కూడా చెప్తే చాలా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మంత్ 27th, 28th 2 days వర్క్షాప్ అండి. ఈ ట్రైనర్స్ వర్క్షాప్ 2 days ఉంటుంది. మార్నింగ్ టు నైట్ 9 o'clock వరకు ఉంటుంది. ఫుల్ 2 days ఉంటుంది. ఈ ట్రైనర్స్ వర్క్షాప్ 2 days ఆఫ్లైన్, ఇది డైరెక్ట్గా నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆన్లైన్లో మళ్ళీ ఒక 10 రోజుల పాటు రెగ్యులర్గా అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే ఇది ఒక హైబ్రిడ్ మోడల్, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ట్రైనింగ్ చెల్లిన తర్వాత కూడా వెంటనే పర్ఫెక్ట్ కారు కాబట్టి వీళ్ళకి ఇంటర్న్షిప్ ముందుగా కొన్ని కాలేజ్, స్కూల్స్కి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా చెప్పించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కూడా మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ని, అన్ని ఎసెన్షియల్స్ని ఇంక్లూడ్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. దీనికి వాళ్ళు మనం ఇస్తున్న ఫోన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి, రిజిస్టర్ చేసుకోవచ్చు.
సో 27th 28th అయితే క్లాసెస్ ఉంటాయి. ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాదండి, ఆల్మోస్ట్ వీ హ్యావ్ ప్లాన్ విశాఖపట్నంలో ఒక ప్రోగ్రామ్, విజయవాడలో ఒకటి, వరంగల్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఫస్ట్ ఈ 4 ప్లేసెస్ అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే హైదరాబాద్ మాత్రం. ఫస్ట్ హైదరాబాద్ ఈ 27th 28th ఆగస్ట్ 27th 28th. బట్ దిస్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూస్ అండి, ఎందుకంటే వీ నీడ్ సో మెనీ ట్రైనర్స్. ఓన్లీ మనం మేధాలోనే కొన్ని వందల ఆపర్చునిటీస్ ఉన్నాయి మేధా తరపున వెళ్ళి పనిచేయడానికి. అవునవును, ఫారెన్లో వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నారు చాలా మంది. అవునండి, మేధా తరపున ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తున్నారు. అండ్ సొంత కంపెనీ పెట్టిన వాళ్ళు, సొంత ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రియలీ గ్రేట్, హెడ్స్ అప్ టు యూ అండి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా మీరు అందించినటువంటి ఆ కృషి కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, చాలామందికి ఇన్స్పిరేషన్. అంటే చాలామంది ఏమనుకుంటారు నాగరాజు గారు అంటే, మీకు తెలియదు కాదు, ఆ మధ్య కొద్ది రోజుల క్రితం ఒక జోక్ ఉండేది. ఏంటంటే ఏం చేస్తున్నారు అంటే, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టి. ఆ మధ్య జోక్ ఏంటంటే చాలామంది ఏమన్నారు, ఏ ఉద్యోగం లేనోడల్లా స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెడతాడు అని. ఎందుకు ఈ టాక్ వచ్చిందంటే, ప్రతి వాళ్ళు 4 గ్రామర్ ముక్కలు నేర్చుకోవడం, గ్రామర్ నేర్చుకోవడం, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ అని పెట్టడం, ఇంకా ఎవరి కవిత్వం వాళ్ళే కదా, ఎవరి స్టైల్ వాళ్ళదే కాబట్టి సో వెళ్ళిపోయేవారు. దీంతో ఏంటంటే ఈ ఒక డిఫ్యూజ్ అయిపోయింది, ఇంటెన్సిటీ డిఫ్యూజ్ అయిపోయి. అలా కాదండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ అనేది ఒక సైకలాజికల్గా స్టూడెంట్స్ని అర్థం చేసుకొని చెప్పాల్సిన మ్యాటర్. ఎలా చూస్తామంటే, ఒకే లెసన్ని మనం ఎన్ని రకాలుగా అడాప్ట్ చేసి సిచ్యువేషన్కి అనుకూలంగా మనం చెప్పగలం. టీచింగ్ చేయడం సబ్జెక్ట్, ఎనీ ఇడియట్ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఈజీ నవ్ డేస్. అసలు స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పడానికి ఏముండదండి ట్రైనర్స్కి. నిజంగా చెప్పాలంటే వీళ్ళు చెప్పడానికి ఏముండదు, గూగుల్లో కొడితే వీళ్ళు చెప్పే ప్రతిదీ అందులో ఉంటుంది. మరి ట్రైనర్ అనేవాడు ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంది. ఏం చేయాలి అంటే, ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ఎదురుగా ఉన్న పర్సన్కి అడాప్ట్ చేయడం ఎలా అనేదే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో అర్థం చేసుకొని, అతని ఎమోషనల్ స్టేటస్ తీసుకొని, ఆ ఎమోషనల్ స్టేటస్లో, ఆ సైకలాజికల్ స్టేటస్లో ఉన్న వ్యక్తి ఆయన టైం ఫ్రేమ్ ఏంటి, ఆయన లెర్నింగ్ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ క్యాండిడేట్ని అసెస్ చేసి ఈ లెసన్ని అడాప్ట్ చేయించడంలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఉంటుంది. ఇది ఒక ప్రొఫెషనల్గా చేయాల్సిన పని. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనేవాడు ముందు ఒక కౌన్సిలర్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నవాడిగా తయారు కావాలి. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అంటే సబ్జెక్ట్ ఇవ్వడం, గ్రామర్ చెప్పడం. మాకు కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ ఏం చెప్తారు సార్ సిలబస్ అంటారు. ప్రపంచంలో ఎవడు చెప్పినా కూడా అదే సిలబస్, అదే గ్రామర్, దాని రూల్స్ ఎవరు మార్చలేరు. కానీ ఆ చెప్పే స్టైల్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ ఈజ్ ఇంపార్టెంట్. ఈ హౌ అనేదే మేము ఈ ట్రైనింగ్లో ఇస్తామండి. ఈ 2 రోజుల్లో మొత్తం అయిపోదండి. కనీసం ఒక 1 year అలా వీళ్ళు చేస్తూ ఉంటే, వీళ్ళని ఫాలో అప్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వీళ్ళని పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా చేస్తాం. ఇందులో సైకాలజీ ట్రైనింగ్ ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ పర్సనల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే, మా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనే పేరుకే కానీ వీళ్ళందరూ కూడా ఒక పర్సనల్ కౌన్సిలర్ స్థాయికి ఎదిగే రేంజ్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో నేనే కాకుండా ఈవెన్ వి ఇన్వాల్వ్ ప్రొఫెషనల్స్. స్టూడెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, టీచర్స్కి వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ వేరండి. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే టీచర్స్కి టీచింగ్ చేయడం. సో మరి వాళ్ళకి చెప్పాలి అంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్ ఉండాలి. అందుకే ఆ స్థాయిలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ఒక మంచి యూనిక్ ప్రోగ్రామ్ కింద తయారు చేస్తామండి. ఫస్ట్ టైం ట్రైనర్స్ ప్రోగ్రామ్ పెడుతున్నా. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ ఎవరికైనా కావాలి అనుకున్నా, బుక్స్ కావాలి అనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సరిపోతుంది. అవునండి, అంతే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే, అది ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్స్ అన్ని కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. అండ్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి కనుక్కోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. బట్ ఎటువంటి ఆపర్చునిటీస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఏది చూసినా ఆన్లైన్ అయిపోతుంది, ఏది చూసినా కూడా లాంగ్వేజ్ పరంగా కూడా మారిపోతుంది. ఇవాళ గవర్నమెంట్ కూడా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా మస్ట్ అండ్ షుడ్ అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ వేలోనే థింక్ చేసి సో ఫర్దర్గా మీ ఫ్యూచర్ని త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ ఎంతో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.